గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖ నుంచి వలస వెళ్ళి కువైట్లో తను పని చేసుకొని సంపాదించి ఇంటికి ఎంతో కొంత డబ్బు వస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి రత్నకుమారి గారు విశాఖ నుంచి కువైట్ వెళ్ళిన నేపథ్యంలో అయితే కువైట్లో నానా కష్టాలు పడ్డారు. అరబ్ ముస్లిమ్స్ ఇంట్లో చేరి నిజంగా చాలా వాళ్ళు పెట్టిన పని ఒత్తిడి ఒక ఇంటి నుంచి మరొక ఇంటి నుంచి మరొక ఇంటి దగ్గర వెళ్ళి చాలా అవస్థలు అయితే పెట్టారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఎవరైతే రత్నకుమారి గారు ఉన్నారో రత్నకుమారి గారు కుమార్తె అలాగే సోదరి కూడా ఇక్కడ ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం విశాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి పాపం వాళ్ళు ఏమీ తెలియక బాధపడుతూ దుఃఖపడుతుంటే ఆ క్షణంలో నిజంగా రత్నకుమారి గారికి ఈ దేవుళ్ళలాగా నిజంగా డాక్టర్ మౌలిక గారు అయితే మటుకి వాళ్ళని చూసి ఏమైందమ్మా, ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు, ఏమైందంటే మొత్తం అంతా ఈ స్టోరీ అంతా చెప్పడంతో మౌలిక గారు ఇనిషియేట్ తీసుకొని సిపి గారు కంప్లైంట్ ఇచ్చి అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దగ్గరికి అయితే ఈ ఇష్యూని అయితే తీసుకెళ్ళి మొత్తం నారా లోకేష్ గారు అయితే దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఎవరైతే సురేష్ గారు ఉన్నారో కువైట్లో టీడీపీ కార్యకర్త వాళ్ళని ఇమీడియట్గా పంపించి వాళ్ళని పంపించి అక్కడ లోకల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి ఎక్కడైతే స్పాట్లో ఉన్నారో ఈవెన్ బంధించి నువ్వు చనిపోతే ఇక్కడే చనిపో, లేదంటే నువ్వు తిరిగి ఇండియా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి ఆవిడని బెదిరిపించడంతో ఆవిడ ఏదేమైనా నేను ఇండియాకి వెళ్ళాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, నా కుటుంబ సభ్యులకు వెళ్ళాలని చెప్పానికి తను బంధించి ఈ చాలా చిత్రహింసలు పెడుతుంటే ఈ ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో వాళ్ళ పర్సన్ అయితే ఈ రత్నకుమారి గారు లొకేషన్ ట్రేస్ చేసి నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా బంధించుంటే అవన్నీ తీసి ఆవిడని నిజంగా ఎంబసీకి పంపించి కువైట్ ఎంబసీ నుంచి ఇండియన్ ఎంబసీకి పంపించి నిజంగా మంచి పద్ధతి. మనతో ఈ కేసులో టేకప్ చేసి నిజంగా తను స్వహస్తాలతో ఆ రత్నకుమారిని అయితే ఇండియాకి అయితే తెప్పించడం అయితే జరిగింది. నిజంగా ఇంకా చాలామంది ఇలాగే మహిళలు అయితే అక్కడ గొడ్డు చాకరీ చేసి నానా చిత్రహింసలు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో రత్నకుమారిని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నంలో డాక్టర్ మౌలిక గారు ఎంతో తను నిజంగా మనం అంతా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారు. నమస్తే మేడం. నిజంగా రత్నకుమారి గారు బాధ, ఆవిడ కళ్ళంటి నీరు, ఆవిడ చెప్తున్న వేదన నిజంగా వర్ణాతీతం. నిజంగా మిమ్మల్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారు ఆవిడ. నిజంగా ఏమైంది మేడం, ఎలా మీరు టేకప్ చేశారు ఈ విషయాన్ని? యాక్చువల్లీ ఒక మహిళా పిఎస్కి సంబంధించిన విషయంలో ఒక లేడీ అధికారి విక్టిమ్స్ని ఇబ్బంది పెడుతున్న కేసులో నేను కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇందులో నేను కమిషనర్ గారి గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన నంబర్ని పబ్లిక్గా అన్ని పోలీస్ స్టేషన్స్లోని పెట్టి మీకు ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా నాకు డైరెక్ట్గా కాల్ చేయండి అని ధైర్యాన్ని కలిగిస్తున్నారు. సో ఆ టైంలో నేను కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ప్లీజ్ మేడం కమ్ టు మై ఆఫీస్ అని అంటే నేను అసలు ఆయన కమిషనర్ గారు అనుకోలేదండి. సమ్ ఏసీపీ గారు మైట్ బి టాకింగ్ టు మీ, ఈ మహిళా పిఎస్ తాలూకా ఏసీపీ గారు అని అనుకున్నాను. లేటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ కూడా బోర్డు చూస్తే కమిషనర్ గారు అని తెలిసింది. సార్ పేరు చూశాను, ఐ వాజ్ షాక్డ్ అండ్ ఈరోజు నాకు అపాయింట్మెంట్ దొరకదు అనుకున్నాను. వెళ్ళి సార్తో మాట్లాడినాక వీళ్ళు కూడా వచ్చారు, రత్నకుమారి వాళ్ళ డాటర్ వాళ్ళ సిస్టర్ వచ్చి వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. సో నా కేసు ఫినిష్ చేసుకుని నేను కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా అలాగే ఏడుస్తూ అసలు దిక్కుతోచని స్థితిలో వాళ్ళు నాకు కనిపించారు. సో నాకు చాలా బాధ అనిపించి అసలు అమ్మ ఏమైంది అంటే వెంటనే వాళ్ళు బ్రేక్ అయిపోయి, మేడం అమ్మగారు ఇలా స్ట్రగుల్ అవుతున్నారు కువైట్లో, ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి బ్రతుకు తెరువు కోసం మాత్రమేనండి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్, కువైట్కి వెళ్ళి ఎవరు లక్షలు సంపాదించట్లేదు ఏ భారతీయులు కూడా. ఒక 35,000 రూపాయల జీతాన్ని ఆశ చూపించి ఆవిడ్ని కువైట్ వరకు లాక్కొని వెళ్ళి ఆవిడ్ని నానా హింసలు పెట్టి ఫుడ్ పెట్టకుండా వాటర్ ఇవ్వకుండా నువ్వు ఇక్కడే చచ్చిపోవాలి అని బెదిరిస్తూ నిరంతరం ఆవిడ మీద విపరీతమైన స్ట్రెస్ ఇస్తూ, అంటే వీలైతే కనుక తనే ఆత్మహత్య చేసుకుంటే మాకు ఇంకా మంచిది అన్న ధోరణిలో వాళ్ళు ప్రవర్తించిన విషయాన్ని అయితే వాళ్ళ అమ్మాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను ఫస్ట్లీ నాకున్న స్ట్రెస్లో నేను ఏ ఎమ్మెల్యే గారి దగ్గరకో వెళ్ళు, ఏ ఎంపీ గారి దగ్గరకో వెళ్ళు అని చెప్పేసి నేను డైరెక్ట్ చేసి వచ్చేసానండి. బట్ ద వెరీ నెక్స్ట్ డే నాకు తెలిసింది ఏంటి అంటే ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. సో దెన్ ఐ థాట్ లేదు, లోకేష్ అన్న ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఐ నో హూ కెన్ హెల్ప్ దిస్ కేస్ అని అనుకుని ఇమ్మీడియట్గా నేను లోకేష్ అన్నకి మెసేజ్ పెట్టడం జరిగింది. వెంటనే న్యూ జెర్సీలో ఉన్న నా ఎన్ఆర్ఐ టీడీపీ సుధాకర్ తుర్గా గారిని కూడా నేను హెల్ప్ అడిగాను. సార్ వీ హ్యావ్ టు హెల్ప్ హర్, మనం ఇప్పటివరకు ఫ్రెండ్స్గా ఉన్నాము, ఎన్నో సేవలు చేశాము, బట్ దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు మేక్ అ కాల్ అని చెప్పేసి వీ హ్యావ్ ఇమ్మీడియట్లీ అప్రోచ్ లోకేష్ అన్న త్రూ ట్విట్టర్. ఎందుకంటే పబ్లిక్ నోటీస్లో ఇది ఉండాలండి. నేను వాట్సాప్లో సార్కి మెసేజ్
చేస్తాను, మినిస్టర్ గారు రివర్స్లో మెసేజ్ చేస్తారు, ప్రభుత్వం నుంచి హెల్ప్ అందుతుంది, ఇదంతా కాదండి. పబ్లిక్ హ్యాస్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనము సినిమా సెలబ్రిటీల కోసమో ఐటమ్ సాంగుల గురించో మాట్లాడుకునేంత మన భారతీయుడు ఇంకో దేశంలో చిక్కుకుపోతే మాట్లాడుకోవట్లేదు. సో నేను ఇది పబ్లిక్కి తెలియాలి అని ట్విట్టర్ ద్వారా లోకేష్ అన్నకి రీట్వీట్ చేయడం ద్వారా లోకేష్ అన్న రీట్వీట్ చేశారు. మాకు వెంటనే అరబ్ కంట్రీలో గల్ఫ్లో ఉన్న రాధాకృష్ణ గారికి, సురేష్ గారిని అలర్ట్ చేశారు. అయితే మాకు ఇక్కడ అసలైన టాస్క్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. బికాస్ షీ డజంట్ నో హౌ టు షేర్ గూగుల్ మ్యాప్స్, అట్లా తనకి ఏం తెలియదు. మేము లిటరలీ ఒక డి మూవీలో చూపించినట్టు నీ చుట్టూ ఎన్ని బల్బులు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి అని అడిగాము. సో లేటర్ గూగుల్ మ్యాప్ షేర్ చేయమంటే తను స్క్రీన్ షాట్స్ పెడుతున్నారండి కంటిన్యూస్గా. అమ్మ స్క్రీన్ షాట్స్ కాదమ్మా, మీరు లొకేషన్ లింక్ పెట్టాలి, మేము ఆ లొకేషన్ని ప్రెస్ చేస్తే మాకు టైం చూపిస్తుంది, మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారో కూడా మేము చెప్పగలుగుతాం అని చెప్తే అప్పుడు ఆవిడ నాకు రాదు మేడం అని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఆవిడ పంపించిన స్క్రీన్ షాట్స్లోనే మేము చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మార్క్స్ని కన్సిడర్ చేసుకుని మా పర్సన్ని మేము అక్కడికి పంపించడం జరిగింది. మా పర్సన్ అక్కడికి వెళ్ళేసరికి రత్నకుమారి గారు చాలా దీన స్థితిలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్టు మేము గుర్తించాము. వెంటనే ఆవిడ పిక్చర్స్ని కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ చేసి ఈవిడ కాదని కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నామండి. ఇది కూడా ఎందుకు చేసామంటే దేవర్ మెనీ విక్టమ్స్ ఓవర్ దేర్. అందులో మన విక్టమ్ ఎవరో అని ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసుకొని లోకేష్ అన్న గారికి రిపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఐటీ మినిస్టర్ గారు వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ దీస్ థింగ్స్ అనమాట. ఆయన ఒకటే ట్వీట్ చేశారండి, వీ విల్ బ్రింగ్ హర్ బ్యాక్ సేఫ్లీ అండ్ హీ బ్రాట్ హర్ బ్యాక్ సేఫ్లీ. ఐఎమ్ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ నారా లోకేష్ గారు. బికాజ్ ఈరోజు ఒక కుటుంబం వచ్చి లిటరలీ నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు జరిగింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అ బ్రాండ్ కాల్డ్ నారా లోకేష్. అండ్ మేము ఇమ్మీడియట్గా అక్కడ ట్రేస్ చేసినాక మాకు ఛాలెంజెస్ ఏంటి అంటే ఏజెన్సీ వాడు 3 lakhs కట్టమన్నాడు, ఎంబసీ వాడు లీగల్ పేపర్స్ అడుగుతున్నాడు. సో వీటన్నీ ఖర్చుతో కూడుకున్న పని. అప్పుడు ప్రభుత్వానికి అసలైన పని మేము అప్పచెప్పాము, మీరు ఇవన్నీ కట్టి ఫ్లైట్ టికెట్ వేసి బాధితురాలను ఇండియాకి తీసుకురావాలి అంటే లక్షలతో కూడుకున్న పని. నిజంగా ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా ఇంత ఫండ్స్ ఒక బాధితురాల కోసం, ఒక స్త్రీ కోసం, ఒక విమెన్ కోసం ఎక్కడో వేరే దేశంలో ఇరుక్కుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుందా అనే క్వశ్చన్ ఫస్ట్ మా అందరిలోనే వచ్చింది. కానీ అక్కడ ఉన్నది నారా లోకేష్ గారు కాబట్టి ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఐ వాంట్ టు సీ రత్నకుమారి బ్యాక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మాకు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. విత్ లోకేష్ అన్న ఇన్స్ట్రక్షన్స్ నేను కానీ, సుధాకర్ గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, రత్నకుమారి గారి ఫ్యామిలీ కానీ 15 రోజుల పాటు బేసిక్గా అక్కడ ఆవిడకి ఫుడ్ పెట్టలేదమ్మా, ఇక్కడ మేము ఇంటెన్షనల్గా తినకుండా ఉన్నాము. బికాజ్ మేము అర్ధరాత్రులు ఫోన్లు అటెండ్ చేయాలి, కువైట్ టైంని ఫాలో అవ్వాలి, న్యూజెర్సీ టైంని ఫాలో అవ్వాలి, ఇండియా టైంని ఫాలో అవ్వాలి. సో ఈ 3 టైమ్స్ని మేము ఇచ్చేసుకుంటూ ఒక పక్క నేను హాస్పిటల్కి క్లినికల్కి తిరుగుతుంటూ మా కేసుల్లో మేము తిరుగుకుంటూ ఆవిడకి నిజంగా మాకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడని అనుకుంటున్నాం. అండ్ ఐ థ్యాంక్ మీడియా వాళ్ళు కనుక లేకపోతే ఇంకో 20-30 మంది బాధితులు ఇంకా అక్కడే ఉండిపోతారు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వీ విల్ కమ్ బ్యాక్ విత్ అన్ అదర్ వీడియో. అందులో ఇంకా 20-30 మందిని సేవ్ చేసే ప్రయత్నం ఇప్పటికే మేము జర్నలిస్టులతో కలిసి డిస్కస్ చేస్తున్నాము. వాళ్ళు పూర్తి సపోర్ట్ని మాకు అందిస్తున్నారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు RTV. అండ్ శివ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కేసు విన్న వెంటనే మేడం జస్ట్ కమ్ డౌన్ టు ద ఆఫీస్, నేను దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మేడం, ఇంకో బాధితురాలు ఇందులో ఇరుక్కోకూడదు, ఇంకో కుటుంబం నష్టపోకూడదు అని చెప్పి ఆయన ముందుకు రావడమే కాకుండా మిగతా జర్నలిస్టులకు కూడా ఆయన ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లక్ష్మి గారు కానీ, శివ గారు కానీ మార్నింగ్ నుంచి మమ్మల్ని ఫాలో అప్ చేసిన విధానం, జర్నలిస్టులు అంటే ఇలా ఉండాలి కదా అని మాకు ఆలోచన కలిగించే విధంగా వాళ్ళంత గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్తుంది ఏంటి అంటే, నాలాగా ఒక రాజకీయవేత్త, సోషల్ యాక్టివిస్ట్, ఒక డాక్టర్ వచ్చి చెప్పడం కాదు, మన స్పృహలు ఏమయ్యాయి, మన కాన్షియస్నెస్ ఏమైంది. 30,000 కోసం వేరే ఒక ముస్లిం కంట్రీకి వెళ్ళి మన ప్రాణాలని తాకట్టు పెడతామా, మన కుటుంబాలని పనంగా పెడతామా, అది మీరు ఆలోచించండి. అండ్ ఇంత చదువుకుని ఇంత చేస్తున్న వాళ్ళు మీ తల్లిదండ్రుల్ని పంపించే ముందు ముఖ్యంగా కువైట్ అంటే ఆడవాళ్ళు వెళ్ళిపోవాలి, గిన్నెలు తోమాలి, అంట్లు తోమాలి, లైక్ హోమ్ మేడ్స్, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, అవసరమైతే సెక్స్ వర్క్లు కూడా చేయాలి. దిస్ ఇస్ సో ఓపెన్. ప్రీవియస్లీ వేరే జర్నలిస్ట్ గారు ఎపిసోడ్స్ చాలా చేశారు కువైట్లో ఇరుక్కున్న ప్రతి బాధితురాలతోనే. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అబ్రాడ్, దట్ టు కంట్రీస్ లైక్ అరబ్లో. తెలుగువాడికి గౌరవం లేదు, నా ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతింటుంది, నాలాగా 20-30 మంది అక్కడ మగ్గుతున్నారు అని రత్నకుమార్ గారు ఈరోజు మనకి రిపోర్ట్ చేశారు. సో వీ విల్ లుక్ ఇన్ టు దాట్ టు, విల్ టాక్ టు లోకేష్ అన్న అబౌట్ దిస్ ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అ యూస్ఫుల్ ఇష్యూ లైక్ దిస్.
అదర్ దెన్ సినిమాలు, లేకపోతే అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, లేకపోతే కాలేజ్లో ఒక స్టూడెంట్ వెళ్ళి లెక్చరర్ని ఎంత గట్టిగా స్లాప్ కొట్టింది అని వైరల్ చేసిన మనం ఈరోజు ఒక భారత స్త్రీ అరబ్ కంట్రీస్లో ఇరుక్కుపోయి ఉంటే ఏ స్థాయిలో జర్నలిస్టులు ముందుకొచ్చారు, ఏ స్థాయిలో నారా లోకేష్ ముందుకొచ్చాడు, ఏ స్థాయిలో స్త్రీగా నేను ముందుకొచ్చాను, ఏ స్థాయిలో కుటుంబం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఏ స్థాయిలో ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ఇండియా వరకు ట్రావెల్ అయ్యి వచ్చింది. ఒక మంచాన పడిన వ్యక్తి ఆత్మ స్థైర్యంతో ఇండియా వరకు నడుచుకొని వచ్చింది అనేది మీరు ఈ కేసులో చూడొచ్చు. దయచేసి ఇలాంటి వాటికి, ఇలాంటి ఏజెన్సీల్ని తరిమి కొట్టే విధంగా మీరు ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మిలాగా రెడీ అయితే కానీ మనందరం కువైట్కి మనందరినీ అమ్మేస్తారు తొందరలో. మీరు దానికి రెడీగా ఉంటే ఏజెన్సీని పెంచి పోషించమని చెప్పి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఈ న్యూస్ కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా ఓ మహిళలు తను సంపాదించుకుందామని చెప్పి దయచేసి కువైట్కి అయితే వెళ్ళొద్దు. కువైట్కి వెళ్తే ఎంత కష్టపడిందో, ఎంత కష్టపడి తీసుకొచ్చామని చెప్పి డాక్టర్ మౌలిక అయితే తెలియజేస్తున్నారు. రత్నకుమారి ఈ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇంకా చాలామంది అయితే కువైట్లో ఇలాగే బానిస బతుకులు బతుకుతున్నారు. ఆ బతుకుల నుంచి వాళ్ళందరికీ విముక్తి కలగాలని చెప్పి నేను లోకేష్ గారికి అయితే తెలియజేస్తాను అని చెప్పి మౌలిక గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా సుఖాంతంగా రత్నకుమారి గారు వచ్చినట్టే మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వెనక్కి రావాలని చెప్పి మౌలిక గారు కానీ మనం కానీ ఆశిద్దాం. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. ఒక ఇంట్లో పెట్టారండి, ఇంట్లో నెల 15 రోజులు చేశాను సార్. వర్తమానంగా 6 నెలలు వేరే ఇంట్లో చేశాను సార్. వాళ్ళు కూడా పంపించేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతైనా నమస్కారాలండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారండి, నాకు సాయం చేసి అప్పులు అయిపోయానని నా పిల్లలు కోసుకొచ్చాను సార్. అలాగైనా నాకు ఇండియా పంపించేయండి సార్. అయ్యా నన్ను ఇక్కడ చాలా హింసలు పడతాను. నేను వెళ్ళిపోతాను ఇండియా, నేను ఇక్కడ చచ్చిపోయాను, నేను పంపించను అంటున్నారండి. నాకెవరు లేదండి. నేను పిల్లలు పెంచుకోవడానికి వచ్చాను సార్. అదే దిక్కు లేదండి. మీకు ఎంతైనా నమస్కారం అండి. నన్ను ఇండియా పంపించేయండి అయ్యా. నన్ను ఇండియా తీసుకొచ్చేయండి సార్. సార్ నమస్కారం సార్. పంపించేయండి సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.